అక్కడ ఏ స్థాయి ఇంటెన్సిటీ ఉంటే కనుక మేడం, ఒకళ్ళు మొహం చూసుకోకుండా ఫిజికల్‌గా ఎదురుబెదురు అవ్వకుండా ఐ లవ్ యూ చెప్పుకున్నారు అంటే కనుక ఏ స్థాయిలో వాళ్ళు అర్థం చేసుకోవటం వల్ల ఇంట్లోంచి పారిపోయి మరీ పెద్దలని అంగీకారం లేకుండా పెళ్లి చేసుకున్నారు అంటే ఎంత స్థాయి ప్రేమను మనం ఊహించుకోవాలి ఈరోజు. ఎదురుబెదురు నిలబడినా కూడా అర్థం కానటువంటి ఈ రోజుల్లో మొహం చూసుకోకుండా పారిపోయారంటే కనుక అబ్బా! ఎంత గొప్ప ప్రేమ. ప్రేమంటే ఇలా ఉండాలి. అది నిలబెట్టు అనేటటువంటి ఆలోచన మనకొస్తది. ఏం న్యాయం చేశారు? దేనికి న్యాయం చేశారు వీళ్ళిద్దరూ? ఈరోజు ఇక్కడికొచ్చి కుక్కల్లా దెబ్బలాడుకుంటున్నారు. ఐ యామ్ సారీ టు యూజ్ దట్ లాంగ్వేజ్. అంటే ఎందుకు నాకు కోపమొస్తుంది అంటేనమ్మా, ఈరోజు మీరు చేసినటువంటి తప్పులకి ఇందాక నేను అన్న మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎక్కడా కూడా అట్‌లీస్ట్ ఫేస్‌బుక్‌లో కలిసినటువంటి పరిచయం నిజమా? కాదా? పెద్దలు ఎందుకు అంగీకరించట్లేదు? నాకుండేటటువంటి అనుభవంతో, నాకుండేటటువంటి వయసులో నేనేమన్నా తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నానా? ఆ నిర్ణయానికి బాధితులు నేనే కాకుండా నా కుటుంబ సభ్యులందరూ కూడా పరుగుతూ పోయేటటువంటి పరిస్థితి ఉంటుందనేటటువంటి బేసిక్ ఇంగితం ఇంత గట్టిగా మాట్లాడేటటువంటి అనితకి లేదంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నిజంగానమ్మా. ప్రతి వర్డ్‌లో బ్యాలెన్స్ ఉంది. ప్రతి వర్డ్‌లో లెక్కుంది. ప్రతి వర్డ్‌లో కూడా ఒక ఆలోచన, అనుభవం కనిపిస్తుంది. అలాంటిది ఏ మత్తుతో నువ్వు అలా కొట్టుకుపోయావంటే కనుక సరే సార్ ప్రేమ అనేది ఒక పిచ్చి, ప్రేమ గుడ్డిది, ప్రేమకి కళ్ళుండవు ఏవో అంటారు కదా! ఆ విధంగా నేను ముందుకెళ్ళిపోయానని అనుకున్నా సరే. అది ఓకే అర్థమైంది. తర్వాత నంబర్ 2 మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అసెస్ చేసే ముందు యెస్ ఇతను ఇలా తిరుగుతున్నాడు వేరే ఆడవాళ్ళతో ఆల్రెడీ. మేడం చాలా క్రిటికల్ క్వెషన్ అప్పుడే అడిగారు. నువ్వు ఆ బైక్ మీద చూసినప్పుడే నువ్వు ప్రెగ్నెంటా? కాదా? అని అడిగారు. నో అని నువ్వు చెప్పావు. అంటే ఏంటి దాని అర్థము? ఆ తర్వాత కూడా నీ అనుమానం కంటిన్యూ అయింది. మీ ఇద్దరి మధ్యన గొడవలు కంటిన్యూ అయింది. మీ ఇద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్‌షిప్ కంటిన్యూ అయింది. నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయావు. అక్కడ కూడా ఆలోచన శూన్యం. ప్రెగ్నెంట్ అయ్యావు. సరే తెలుసుకుంటాడనుకున్నారు సార్ మీరు. ఓకే. ఓకే. నువ్వేమనుకున్నావో అతను చూసి గొడవపడినా సరే ఎలాగో ఎక్కడైనా ఒకటమ్మా. జరుగుతుంది కదా! ఒకటి సర్దుకుంటాడనుకున్నా. ను కానీ ఇంటికి తెచ్చేసి బెడ్ మీద గూడా ఇలా చేస్తాడు. సెల్‌లో ఫోటోలు తీసుకుంటాడు, వీడియోలు తీస్తాడు. అలా అనుకోలేదు కదా సార్. నెక్స్ట్ విను. ఒక్క నిమిషం. మళ్ళీ అదే ఎందుకు? విన్నాం కదా! ఇప్పుడు మాకు అవన్నీ చూపెట్టాలా? నంబర్ 2 ప్రెగ్నెంట్ అయిపోయావు. ప్రెగ్నెంట్ అయ్యి కన్సీవ్ అయ్యి మీ ఇంటికెళ్ళావు. ఎక్కడైనా కూడా ఒక ఆడదానికి అత్యధికమైనటువంటి సహనం ఎప్పుడొస్తుంది అంటే కనుక తన తల్లి కాబోతుంది అనేటప్పుడు తనకు ఒక సహనం వస్తుంది. ఎంత ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లమ్ ఉండేటటువంటి నీలాంటి లేడీస్ అంటే ఇలా తొందరపాటుగా రెక్కలొచ్చినటువంటి పక్షుల్లాగా ఎగిరిపోయి ప్రేమే గొప్పదని చెప్పి తల్లిదండ్రులను అందరినీ నట్టేట ముంచేసి పారిపోయి పెళ్లి చేసుకునేటటువంటి ఆడపిల్లలను అందరినీ కూడా ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లమ్ ఉంది అని నేను అంటా ఉంటాను. ఐసీడీ అంటా ఉంటాను. అంటే వాళ్ళ ఆలోచన ఉండదు. యాక్షనే ముందుంటది. ప్రేమను కాపాడేయాలి. తల్లిదండ్రులు పుట్టిందే ప్రేమను ఎదిరించటానికి. ప్రేమించి పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు మమ్మల్ని చంపేస్తారని చెప్పి సినిమాటిక్‌గా ఆలోచించేసి ఇంట్లోంచి పారిపోయే ఆడపిల్లలందరికీ నేను పెట్టే లేబుల్ ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లమ్. అంటే ఆలోచన రహితమైనటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తిత్వం. నువ్వు ఆ ఇంపల్స్ అనేటటువంటిది అంటే అతి ఆవేశంతో చేసేటటువంటి కార్యక్రమం అట్లా చేసినటువంటి ఆడపిల్లలు కూడా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత చాలా ఓర్పుగా, చాలా సహనంతో, చాలా ఓపికతో భర్త దరిద్రుడైనా, తాగుబోతుడైనా, వ్యభిచారుడైనా, బయట తిరిగేటటువంటి వ్యక్తి అయినా, హింసించేటటువంటి వాడైనా కూడా కడుపులో ఉండేటటువంటి బిడ్డను కాపాడుకుంటూ భర్తను మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఆడవాళ్ళని, స్త్రీమూర్తుల్ని నేను చాలా మందిని చూశాను. నువ్వు అలాగ ఏమీ ఆలోచించలే. పోనీ నువ్వు ప నో, 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 నో. నో, 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 నో. నువ్వు భర్తని అనుమానించావు. భర్తని వేలెత్తి చూపెట్టాయో, ఎవరి సహాయ సహకారాలు తీసుకోలేదు. భర్తను మార్చేటటువంటి ప్రయత్నం ఏమీ చేయలేదు నువ్వు. కేవలం ఏంటంటే నీ కసి, కోపం, పగ ఏయ్! జస్ట్ లిసన్ టు మీ ఫర్ 2 మినిట్స్ నాన్‌సెన్స్. నువ్వు ఎవరి హెల్ప్ తీసుకున్నావు? ఒక డాక్టర్ హెల్ప్ తీసుకున్నావా? ఒక కౌన్సిలర్ హెల్ప్ తీసుకున్నావా? ఒక సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకున్నావా? ఒక లాయర్ హెల్ప్ తీసుకున్నావా? ఏమీ హెల్ప్ తీసుకోలేదు. నీ కసి, కోపం, పగ, ప్రతీకారం అంతా ఎవరి మీద చూపెట్టావు? ఎవరి మీద చూపెట్టావు? బిడ్డ మీద చూపెట్టావు. నీ తల్లి కూడా ఇలా అనుకుని ఉంటే కనుక ఈరోజు నువ్వు భూప్రపంచం మీద ఉండు కాదు. మీ నాన్న మీద కోపంతో నీ తల్లిని కూడా పురిట్లోనే నిన్ను చంపేసుకుని ఉంటే కనుక ఈరోజు ఇక్కడికొచ్చి ఈ డైలాగులు కొట్టుండేదానివి కాదు. నీ భర్త తప్పే అయ్యి ఉండొచ్చు. బైకుల మీద ఆడోళ్ళని ఎక్కించుకొని తిరిగి ఉండొచ్చు. పోర్న్ వీడియోలు తీసుండొచ్చు. కానీ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే కనుక అతని మీద కోపం ఏదైతే నీ గర్భంలో ఉండేటటువంటి నీ బిడ్డ మీద చూపెట్టో చూడు అక్కడ నీకుండేటటువంటి విలువ కాస్త శూన్యం అయిపోయింది. ఐదర్ నువ్వు ప్రెగ్నెంట్ కాకుండా అన్న జాగ్రత్త పడి ఉండాలి. లేదంటే వేలెత్తి చూపెట్టేటటువంటి నీ మొగుడు మీద కాపురం చేయకుండా అన్న ఉండాలి. ఇది నీకుండేటటువంటి ఆలోచన, ఇంగితం. ఇప్పుడేమొచ్చి ఆ బిడ్డను చంపేసి ఈరోజు చూడండి నేను బిడ్డను కూడా చంపేశాను. నా భర్త మీద నాకెంత కోపం ఉందంటే కనుక నిన్ను ఏదన్నా లాగిపెట్టి 4 పీకాలంటే కనుక అతన్ని పీకాలి. లేదంటే మొత్తం మీ జనసైన్యాన్నంతా తీసుకొచ్చి వాడిని ఒక 4 తగిలించాలే గాని నీ బిడ్డను చంపుతావా? నిన్నిప్పుడు గౌరవించాలా?
మీ ఇద్దరిని చిలక గోరింకల్లా కలిపి పంపించాలా? ఉంటావా? ఉండవా అమ్మా నిన్ను ప్రశ్నించాలా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నాన్‌సెన్స్. మేడం ఇందులో నేను చెప్పడానికి ఏం లేదు మేడం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా ఒక లవ్వో, ఒక అసోసియేషన్ ఏమీ లేదు. ఇది బేసిక్ నాన్ కాంప్లయన్స్ ఆఫ్ థింకింగ్ అంటారు. అంటే ఎక్కడ కూడా ఆలోచన అనేటటువంటి దానికి ఇంపార్టెన్స్ లేకుండా ఒక అహంకారంతో, ఒక ఈగోతో ముందుకెళ్ళిపోవటం తప్ప ఏమీ లేదు. శ్రీకాంత్ విషయానికొస్తే కనుక ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడ ఏ ఆధారం లేదు. మనం ఏది మాట్లాడితే అదే నిజం, ఏది మాట్లాడకపోతే అదే అబద్ధం. సో, కాబట్టి ఏంటంటే మనం ఇదే పాట పాడదాం అనేటటువంటిగా అతను ఫిక్స్ అయ్యి కూర్చున్నాడు. ప్లస్ అతను ఏం మాట్లాడుతున్నాడంటే ఈరోజు, చూడండి మేడం బిడ్డని చంపేసుకుంది. నేను తండ్రి కావాలి అని అనుకుంటున్నాను అని అంటున్నాడు. తండ్రి కావాలనుకునేటటువంటి వ్యక్తి ఒక పవిత్రమైనటువంటి ఒక భర్తగా కూడా ఫస్ట్ స్థానాన్ని నిలబెట్టుకున్న తర్వాత తండ్రి పాత్ర గురించి మాట్లాడాలి. తండ్రి పాత్ర చాలా ఇంపార్టెంట్. భర్త పాత్ర అనేటటువంటిది 10 మంది ఆడవాళ్ళున్నా కూడా భర్త పాత్ర మాత్రం అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకునేటటువంటి వీళ్ళకి బహుశా ఆ అమ్మాయి చేసినటువంటి ఏకైక తప్పేంటంటే ఇతనికి బుద్ధి చెప్పకుండా కడుపులో బిడ్డకు బుద్ధి చెప్పింది. సో, అదొకటే నాకు బాధ కలిగింది గానీ, ఎక్కడ కూడా ఇది జత కలిసేటటువంటి అంశం కాదు. ఎందుకంటే నాకుండేది ఒకే ఒక పాయింట్‌తో ఈరోజు వీళ్ళిద్దరిని కలిపామనుకోండి మేడం. కౌన్సిల్ చేసి లేదమ్మా మారుతాడమ్మా అని చెప్పి కలిపి పంపించామనుకోండి. ఒక గిల్ట్‌తో చచ్చిపోతారు మేడం వీళ్ళిద్దరు నేను చెప్తున్నా. నువ్వు బిడ్డను అనవసరంగా చంపేశావు అని ఇతను ఒక మాట అంటాడు. నీ వల్లే నేను బిడ్డను అనవసరంగా కడుపులో ఉన్న బిడ్డను చంపేసుకున్నానని ఆవిడ అంటది. సో, వీళ్ళిద్దరిని కలిపి కౌన్సిలింగ్ చేసి పంపించినా కూడా ఇక్కడి నుంచి వీళ్ళిద్దరు సుఖపడరు. అదృష్టం కొద్దీ వీళ్ళకి ఇంకో బిడ్డ పుడతదో పుట్టదో అని. పుట్టకపోతే కనుక ఒకళ్ళు నిందించుకొని నిలదీసుకొని మళ్ళీ కొట్టుకొని మళ్ళీ ఇక్కడే కూర్చొని మన దగ్గరే పంచాయతీ పెడతారు. కాబట్టి ఏంటంటే వీళ్ళిద్దరు నా ఉద్దేశం ఏంటంటే కనుక విడిపోమని మనం ఎవరిని చెప్పం. వీళ్ళ ఇష్యూలో మాత్రం ఇది ఆల్మోస్ట్ బ్రేకింగ్ పాయింట్‌కి వచ్చింది కాబట్టి ఎవరి దారిని వాళ్ళు పంపించడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. రమ్య మ్యామ్. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం మనం మాట్లాడే మాటలు కానీ ఇప్పుడు దాకా సార్ మాట్లాడినవి కానీ నేను మాట్లాడాల్సి వచ్చే పదాలు కానీ వీళ్ళకి అర్థం కావు. ఎందుకంటే వీళ్ళకి ఉన్న ముదూరు తెలివితేటలకి ముదూరు ముచ్చులు వీళ్ళకి అన్నీ తెలుసు. వీళ్ళకి మనం ఎవరో ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక లైఫ్ని వీళ్ళు డిసైడ్ చేసేసుకుంటారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోకుండా లవ్ మ్యారేజ్ చేసేసుకుంటారు. గబగబా అంటే పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులతో వీళ్ళకి అసలు సంబంధమే లేదు. వీళ్ళ డెసిషనే వీళ్ళకి కరెక్ట్. అవతల వాళ్ళు ఎవరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనం చెప్తే అవతల వాళ్ళకి ఉపయోగపడాలి. ఉపయోగపడని మాటలు వీళ్ళకి చెప్పి మాత్రం ఉపయోగం ఏముంది? నెక్స్ట్ చేసుకున్న వాళ్ళు పోనీ అదన్నా సక్సెస్ఫుల్గా ఉంచుకున్నారా? ఆయన అడుగుతున్న దానికంటే వీళ్ళు చేసే యాక్టే వీళ్ళ నిజానిజాలు బయటికి ప్రూవ్ చేస్తాయి. ఏంటి వీళ్ళిద్దరూ చేసిన యాక్ట్? ఆ అమ్మాయి అతను ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి ఒక అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్ళాడు. అది ఒప్పుకుంటున్నాడు. ఆ అమ్మాయి లిఫ్ట్ అంటున్నాడు. ఈవిడేమో అక్రమ సంబంధం అంటది. ఫోనుల్లో ఫోటోలు ఉన్నాయని ఈవిడ అంటది. ఆయన ఆల్రెడీ లేవండి అని. సో ఇలా అన్నప్పుడు ఎవరైతే కాపురం కావాలనుకుంటారో వాళ్ళు వాళ్ళ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళ తరపున మనం వాయిస్ రేస్ చేసి మాట్లాడగలుగుతాం. అది ఈయన చెయ్యట్ల. డినై చేస్తున్నాడు. అబార్షన్ చేయించుకుంది. జనాలు ఎవ్వరికి పిల్లలు పుట్టట్లేదు అంటున్నాడు. అరే శ్రీకాంత్ భయ్య, జనాలకి పిల్లలు పుట్టట్లే. ఎవరు కావాలి బాబో అనుకున్న వాళ్ళకి. మీలాంటి వాళ్ళకి బరక కంటున్నారు. ఇక ఇట్లా అబార్షన్లు చేసుకుంటున్నారు. జనాభా 150 కోట్లకి ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నారు? ఆగు. ఏం మారుతుంది? ఏం మారాలి? ఒక్క పాయింట్ నువ్వు ప్రూవ్ చేసుకోవట్లా. కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా కొంచెం సాల్వ్ అవుతుంది. ఎక్కడ నువ్వు అసలు ఒక్క మాట కూడా సమాధానం చెప్పట్లేదు కదా. ఇప్పుడు మేము మాట్లాడిస్తున్నాం. నీ తరపున మేము మాట్లాడాలి అంటే ఒక్క సెంటెన్స్ అన్నా నువ్వు ప్రూవ్ చేసుకో అమ్మా అంటే ఫోన్ ఇవ్వలేదు నువ్వు. ఏం మాట్లాడమంటావు నీతో? మా దగ్గర లేదు కదా మేడం. అది నువ్వు తీసుకొని రావాలి కదా. ఈ అమ్మాయి అదే ఎలిగేషన్ పెడుతుందని నీకు తెలుసు. నీకు జీవితం అంతా అక్రమ సంబంధాలు, ఫోటోలు ఉన్నాయండి, వీడియోలు ఉన్నాయండి, ఆయన ఫోన్లోనే ఉన్నాయి, కావాలంటే ఛాలెంజ్ చేస్తాను తీయండి అంటే మాటలు వింటుంది మేడం. చెప్పుడు అన్నా మీకు అదే చెప్తున్నా. మీకు మేము చెప్పే అంత కెపాసిటీలో లేము. మేము చెప్పేది మీకు అర్థం కాదనే నేను స్టార్ట్ చేశా. మీ రేంజ్ లెవెల్లో మేము దిగదారి చెప్పలేం. ఎడ్యుకేటెడ్ లెవెల్లో మీకు చెప్పినా అర్థం కాదు. మీరు ఇద్దరు తీసుకున్న డెసిషన్సే కరెక్ట్. ఎందుకంటే మీ గొయ్యలు మీరు తవ్వుకొని చక్కగా ఉన్నారు. మీ వరకు మీరు కరెక్ట్ అని మీ ఉద్దేశం. మీలాంటి వాళ్ళకి మేము చెప్పి టైం వేస్ట్ చేసుకోవడం దండగా. అయినా ఎంతో కొంత మా ప్రేక్షకుల కోసం చెప్పాలి కదా. పిల్లలు పుట్టరు అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి పుట్టట్లా, మీలాంటి వాళ్ళకి పుట్టేస్తున్నారు. ఇట్లా చంపుకొని చావాల్సిన పరిస్థితులు వస్తున్నాయి వాళ్ళకి. నువ్వు అంటున్న ప్రాసెస్లో నీకు ఎక్కడా కూడా ఒక్క ఓటు కూడా పడదు. ఎందుకు అంటే
నువ్వు ఎక్కడ నీ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలా. నువ్వు ఫలానా లాంటి చూసుకోవడం తప్ప. ఒక్క నిమిషం ఆగమ్మా, ఇక ఇంకా మాట్లాడకండి మీరు. ఏమీ లేదు ఇక్కడ మాట్లాడ్డా, కింద నుంచి అదే సుత్తి చెప్పారు. నువ్వు నిజాయితీ ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ ఎటువంటి ఎవిడెన్స్లు లేవు, ఎవరితోనూ మాట్లాడడానికి సీన్ లేదు ఇక్కడ. సో అట్లా ఆ వ్యక్తి గురించి మాట్లాడడం వల్ల యూజే లేదు మేడం. ఎందుకంటే అతను కావాలి అనుకుంటున్న వ్యక్తి ఎక్కడా కూడా నేను కరెక్ట్ అనట్లా, నేను బాగా చూశాను, నేనిది అంటున్నాడు అన్నది. ఇక్కడ ఈవిడ రియాక్షన్ బట్టి ఉండాలి కదా. ఈవిడ రియాక్షన్ ఏంటి? లవ్ చేసి పెళ్లి చేసుకున్న వ్యక్తితో 2 years ఉండి ఈ లోపు ఆ అబ్బాయికి ఉన్న అక్రమ సంబంధాలకి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా ఈవిడే ఒక డెసిషన్ తీసేసుకుని అబార్షన్ చేయించేసుకుంది. అది ఎంత దారుణమైన విషయం అంటే, ఈవిడ ఇష్టమే, లైఫ్ డిసైడ్ చేయడం ఈవిడ ఇష్టమే. ఇక్కడ ఒక అబ్బాయిని పెళ్లి చేసేసుకుంటది, ఆ అబ్బాయికి అక్రమ సంబంధం ఉందని తెలియగానే అబార్షన్ చేయించేసుకుంటది, పేరెంట్స్కి చెప్పదు, ఎవరికి చెప్పదు. పైగా సొసైటీ ఏమనుకుంటుందండి, పిల్లల కంటే సొసైటీని ఎట్లా పెంచాలండి అంటుంది. ఎంత ఉత్తమమైన తెలివితేటలో. ఆల్రెడీ నీ గురించి నువ్వు బతుకుతున్నప్పుడు పుట్టే పిల్లలు పెంచుకోవాలి కదా. వాళ్ళేం మిస్టేక్ చేశారు మీకు పుట్టి? అట్లని కదా మేడం. వద్దులేమ్మా మీతో మాట్లాడడం, నేను చాలా తక్కువ. అంత పెద్ద నిర్ణయాలు ఒక్కదానివి తీసుకున్న దానివి. ఎవరు అంటే ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లల్ని కానీ డైవర్స్ తీసుకున్న వాళ్ళందరూ అక్రమంగా కన్నా వాళ్ళ కింద లెక్క ఏంటి? నీ పుట్టే పిల్లలు నువ్వు పోషించుకోలేవా? నీ తెలివితేటలు అంటే నాకు అర్థం కాల. ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కనరెట్లా. నీకున్న ముచ్చు తెలివితేటలకు మేము చెప్పలేము ఇక్కడ. ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నావో తెలుసా? అతను క్రూయల్ అని నువ్వు చెప్పడానికి నువ్వు చేసిన ఒకే ఒక పని అబార్షన్ చేసుకోవడం. అంటే ఇలాంటి వ్యక్తి నాకు అవసరం లేదు, ఎందుకంటే ఆయన తప్పు చేసేసాడు. పోనీ అదన్నా నువ్వేమైనా ఎవిడెన్స్లు తెస్తున్నావా? నువ్వు చేసిన క్రూయల్ ఎవిడెన్స్ తప్ప, క్రూయల్ పని తప్ప అతను క్రూయల్ అని చెప్పడానికి నీ దగ్గర ఏమీ లేవు. మీరిద్దరూ మీ జీవితాలను మీరే కలుపుకొని, మీరే విడగొట్టుకొని, మీరే పంచాయతీకి వచ్చారు. ఇక్కడ ఎవడన్నా మూడో వ్యక్తి ఉండి విడగొట్టాడంటే ఎవరూ లేరు. ఆ మూడో వ్యక్తికి కౌన్సిలింగ్ ఇద్దామా, తిడదామా, పంపిద్దామా అంటే పోనీ నిజాయితీలకు ప్రూవ్ చేసుకుంటున్నారా? ప్రూవే చేసుకోవట్లా. సో ఈవిడ ఆల్రెడీ నాకు వద్దు మొర్రు అనేసింది. అనే అమ్మాయి నువ్వు ఛాలెంజ్ చేయాలి అనుకుంటే నీకు పూర్తి రైట్స్ ఉంటాయమ్మా. ఎందుకంటే నీ అక్రమ సంబంధాలు, నీకు సంబంధించిన ఆ బ్లూ ఫిల్మ్స్ కానీ ఇవి కానీ అవి కానీ ఆవిడ దగ్గర లేవు. నువ్వు తలుచుకుంటే కాపురానికి రా అని కేసు వేసి నీ పర్మిషన్ లేకుండా అమ్మాయి అబార్షన్ చేయించుకుంది కాబట్టి దాని మీద, ఆ పాయింట్ మీద కూడా మీరు కేసు వేయడానికి అవకాశం ఉంది. అలాగే ఆవిడ తలుసుకొని ఈయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయండి, ఇవ్వండి అవ్వండి అని 498 DVC మెయింటెనెన్స్లు వేసుకునే రైట్స్ నీకున్నాయి. ఇద్దరు జాబ్ చేస్తున్నారు కాబట్టి నీకు మెయింటెనెన్స్ రాదనుకో, మిగతా 2 కేసులు వేసుకోండి. మీ ఇద్దరి విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మీరిద్దరు కేసులు వేసుకోరు, నిజాలు ప్రూవ్ చేసుకోరు, ప్రాబ్లము సాల్వ్ చేసుకోరు. మీకు తగ్గ పనిష్మెంట్ మీరే నడిపించుకుంటూ ఫర్దర్గా వెళ్తారు. ఎందుకంటే ఈవిడ చేసిన మిస్టేక్కి ఈవిడికి ఇంత ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని నేను అనుకోవట్లా. ఏంటి నాకు భర్త వద్దండి, మ్యూచువల్ డైవర్స్కి ఒప్పించండి అని. ఆయన చేసిన మిస్టేక్కి ఎక్కడా కూడా ఒక్క పాయింట్లో మనం అడుగుతున్న దానికి అదే నేను మంచోడిని అంటే ఇదిగోండి ఎవిడెన్స్. మీరు అని అలా ఆవిడని పిలిచిన విధానం అది కూడా నేను నమ్మనండి. ఫేస్బుక్లో పరిచయం అయ్యి నువ్వు కాదు ఇంకా దిగజారి బేబీలు గీబీలు అని మాట్లాడుకుంటున్న టైంలో మీరు అని గౌరవప్రదంగా పెళ్ళైన 2 years కూడా మాట్లాడుతున్నాడు అంటే ఇది డేంజర్ వ్యవహారమే. ఇంత డేంజర్ వ్యవహారాలకి నా మాట తీరు అలా ఉంటుంది మేడం. చేతలు వేరేగా ఉంటాయి. పెళ్లి చేసుకుంటే కూడా అలా అంటారా? అరే బాయ్ మీకు నమస్కారాలు, ఆగండి వదలండి, మీరు ఆపండి. మేడం మాట్లాడుతున్నారుగా. మీ లీగల్ ప్రాసెస్ చెప్పాను కదమ్మా, మీ గొయ్యలు మీరు ఇలాగే తవ్వుకుంటూ బయట పోండి. ఇంతే. మేము ఈ కేసులో మేము సాల్వ్ చేయడానికి లేదు. మీరు వచ్చారు కదా భార్యను మాకు కలిపి పంపించండి అని. మీరు నిజాయితీగా ఉన్నారని మాకు అనిపిస్తే మీరు కనీసం కొంత ఎవిడెన్స్ ప్రూవ్ చేసి ఉంటే మేము 100% ఆ పిల్లకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. ఈ కేసులో అట్లాంటి అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక తల్లి అనే పాత్రకి ఆ అమ్మాయి చాలా అవమానకరంగా బిహేవ్ చేసింది. అలాంటి అరే బాయ్ నీ పాత్ర నువ్వు ప్రూవ్ చేసుకోయా బాబు. ఆ అమ్మాయి పాత్ర గురించి సీనే లేదు, ఏం మాట్లాడతావు ఇంకా. అలాంటి అమ్మాయి నీ దగ్గర పంపించలేం, నీలాంటి వాడికి మేము కౌన్సిలింగ్ ఇవ్వలేం. లీగల్గా ప్రొసీడ్ అవ్వండి ఇప్పుడు నేను చెప్పినట్టు. అంతే మేడం వీళ్ళ కేసు. ఏం చేయాలో చెప్పారు కదా, దాని తగ్గట్టు మీరు ఇంకా ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. అంటే అన్ని కేసుల్ని కలిపి పంపించాలని లేదు మేడం. మనం మాక్సిమం అన్ని ఎపిసోడ్స్ లోనూ ట్రై చేస్తాం ఉన్నంత వరకు ఇక్కడ వాళ్ళని వీళ్ళు కలపాలి చెప్పిన అని. దాన్ని ఎలా కలుపుతామండి? అసలు కలపడం కదా, అతను ఎక్కడ కూడా ఒక్క స్టాండ్ లో కూడా మేడం నేను మంచోడిని అనటానికి ఇదిగోండి నాకు అక్రమ సంబంధాలు లేవు, కావాలంటే అమ్మాయిని అంత పరువు తీసింది కదా అమ్మాయితో మాట్లాడిస్తాను. ఫోన్ తేకుండా ఎవడు మేడం ఈ రోజుల్లో వచ్చేది? ముందు ఫోన్ ఉన్న క్రూయాలిటీ షార్ట్ టెంపర్లకి మనం అసలు వీళ్ళని ఎంత దూరంగా వీళ్ళ విషయంలో కల్పించుకోకుండా ఉండడం బెటర్. అందరికీ న్యాయం చేయలేము, ఎందుకంటే న్యాయం తీసుకునేంత అర్హత వాళ్ళకు కూడా ఉండాలి. థ్యాంక్ యూ మ్యామ్, రమ్య మ్యామ్, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. సో చూసారు కదండి, మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.